కోట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎస్సీ హాస్టల్ పిల్లల్ని ఏరో స్కూల్కి పంపించేసి మూసేశారు కదా. అసలు ఏం జరుగుతుంది? కలెక్టర్ ఆఫీసులో ధర్నాలు జరుగుతున్నాయి, స్కూల్లో ధర్నాలు జరుగుతున్నాయి, బయట నుంచి మాజీ ఐఏఎస్ ఆఫీసులు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అసలు ఎవరు స్పందించడం లేదు దీని గురించి. స్కూల్ 600 మంది పిల్లలు ఉన్న స్కూల్ని స్టేట్ గవర్నమెంట్ చెప్పిందా, మూసిమని కేంద్ర గవర్నమెంట్ చెప్పిందా? ఏ గవర్నమెంట్ చెప్పదు. ఆడ ఐఐటి మీట్ వస్తుందని చెప్తున్నారు, కానీ ఏరే బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి కదా, వాటిల్లో పెట్టచ్చు కదా. ఇంతమంది పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఎస్సీ కులానికి సంబంధించిన హాస్టల్ని ఇలా తరిమేసి వాకాడు, చిలకూరు, నాయుడుపేటలో 250 మందిని వేసి క్రౌడ్ పెంచేస్తే చదవగలుగుతున్నారు పిల్లలు. దీని గురించి వాళ్ళు ఆలోచించాలి కదా. పిల్లలు చదువులే కదా రేపు భవిష్యత్తులో ఒక బాట వేసేది. దీని గురించి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ, ఎస్సీ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు, ఎంపీలు ఎంతోమంది ఉన్నారు, ఒకరన్నా స్పందించి మాట్లాడుతున్నారా? లేదు. చిన్న చిన్న విషయాల గురించి మాత్రం స్పందించి మాట్లాడతారు, కానీ దీని గురించి ఒక ఎస్సీ హాస్టల్ గురించి ఊరన్నా మాట్లాడుతున్నారా? వాళ్ళు భవిష్యత్తు ఏం కావాలని ఆలోచిస్తున్నారా? ఇంత క్రౌడ్ ఉండి పిల్లలు చదవగలుగుతారా? కనీసం పొనుకునే దాన్ని కూడా ఇబ్బంది పడిపోతున్నారు అక్కడ. మీరు ఏమనుకున్నారు ఏదో ఈ విషయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దాకా చేరేదాకా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చిన్న చిన్న విషయాలు చూస్తారు కానీ ఇలాంటివి పట్టించుకోవటం లేదు చాలా మంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం మన మస్తాన్ వీడియోని ఫాలో అవ్వండి, చిన్న లైక్ చేసి షేర్ చేయండి.